కూటమి నాయకులపై ఫైర్ అయ్యారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. స్టీల్ ప్లాంట్లో ఏకంగా 32 డిపార్ట్మెంట్స్ ప్రైవేటీకరిస్తుంటే కూటమి నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు మౌనం పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోము, అడ్డుకుంటామని చెప్పిన నాయకులు ఇప్పుడెందుకు నోరు మీద పట్టడం లేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16 సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంపై ఎందుకు కేంద్రాన్ని ఒప్పించలేకపోయారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వైసీపీ అడ్డుకుంటోందని స్పష్టం చేశారు బొత్స. మనందరి తాలూకా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఒక నినాదంతో సుమారు 32 మంది బలిదానంతో విశాఖ ఉక్కును ఆ రోజు మనం సాధించుకున్నాం. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ ప్రైవేటైజేషన్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మీదనున్న కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే నిమ్మకు నూరు ఎత్తినట్టు వచ్చి ఉన్నది ఈ ప్రభుత్వం. ఆ రోజు గొప్పగా చెప్పారే, నిరాదరణ చేశారే, కొందరు ఎమ్మెల్యేలు అయితే రాజీనామాలు చేశారే. ఇవాళ అధికారంలోకి వచ్చిన నాయకులు ఏం చేస్తున్నారు? ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేదు ఈనాడు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లేదు ఈ ప్రాంతంలో తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ చెందిన మంత్రులు కానీ అట్టాసంగా చెప్పారే. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారే. ఈ రోజు ఎందుకు ఏమయ్యాయి మీ తాలూకా నోరులు? ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాని గురించి పోరాటాలని ఉధృతం చేస్తాం. మాతో కలిసి వచ్చిన ఎవరినైనా అందరినీ కలుపుకుంటాం. అందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించి దాన్ని ఆపడానికే మా వంతు ప్రయత్నం చేస్తాం. ఆపుతాం.